ఒసే ఒసే, నీ వాలకం చూస్తుంటే ఇంకేదో తిక్క పని చేసి వాడి కోపాన్ని మరింత పెంచేలా ఉన్నావు. జాగ్రత్త. అయ్యో నానమ్మ, నేను చూసుకుంటాను. యూ డోంట్ వరీ. ఓకే సరే. ఒసే జాగ్రత్త. ఇది మళ్ళీ ఏం చేస్తుందో ఏంటో. ఎందుకైనా మంచిది, మనం కూడా వెళ్ళి చూద్దాం. పద పద. అమ్మో అమ్మో, శ్రీవారు, ఈ వస్తువులన్నీ విసిరేసి మీ కోపం అంతా పోగొట్టుకున్నారా? కోపం చల్లారడానికి మజ్జిగ ఏమైనా తెమ్మంటారా? నువ్వు ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటి ఇది మళ్ళీ గెలుపుకుంటుంది? ఏమో బామ్మా. ప్రియా, నీకే చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. కూల్ శ్రీవారు, ఇప్పుడు భార్యాభర్తలన్నాక అన్ని సగం సగం పంచుకోవాలి కదా. మీరు తినడానికి రానందుకు నా కోపం వచ్చింది. మిమ్మల్ని తెల్లవార్లు బయట ఉంచినందుకు నీ కోపం వచ్చింది. చెల్లికి చెల్లి. మీరు స్నానం చేసి ఫ్రెష్ అవ్వండి, కాఫీ తెస్తాను. ప్రియా, నువ్వు తెలివిగా ప్రవర్తించకు. చెల్లుకు చెల్లు ఎలా అవుతుంది? నువ్వు నన్ను బయటే ఉంచి నాకు పనిష్మెంట్ ఇచ్చావు. ఇప్పుడు నేను నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. దాందే ఉంది శ్రీవారు, ఇవ్వండి. ఏం పనిష్మెంట్ ఇస్తారు? మీకు నచ్చిన ఐటమ్స్ అన్ని వండి పెడతాను. అది నీకెలా పనిష్మెంట్ అవుతుంది? మళ్ళీ నాకే పనిష్మెంట్ కదా. సరే, ఆ పనిష్మెంట్ ఏంటో మీరే చెప్పండి మరి. నా బట్టలన్నీ ఉతుకు. అంతేనా? మీరలా స్నానం చేసి వచ్చేలోపు అలా వాషింగ్ మిషన్ లో వేసి ఇలా తీసి అలా ఆరేస్తాను. హలో హలో హలో, వాషింగ్ మిషన్ లో కాదు, నా బట్టలని నీ చేతులతో నువ్వే ఉతకాలి. అమ్మో, అన్ని బట్టలు ఉతకాలా? నా వల్ల కాదండి బాబు. కావాలంటే ఇవాళ కొన్ని, రేపు కొన్ని, ఎల్లుండి కొన్ని, ఇలా వాయిదాల పద్ధతిలో ఉతుకుతాను. అదేం కుదరదు. అన్ని బట్టలు ఈ రోజే ఇప్పుడే ఉతకాలి. అన్నీ ఉతకాల్సిందేనా? తప్పదు. తప్పదా? తప్పదంటే తప్పదు. ఏం చేస్తాం? శ్రీవారి ఆజ్ఞని శ్రీమతి పాటించాలిగా. అలాగే అన్ని బట్టలు ఉతుకుతాను. మీరు ఫ్రెష్ అవ్వండి. ఒక్కదానివే ఉతుకుతావా? ఉతుకుతాను. ఒక్కదానివే ఉతకగలవా వదినా? ఈ ప్రియాకి సాధ్యం కాని పనంటూ ఏది లేదు. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఏదో తేడా కొడుతుందే. తేడా లేదు, ఏం లేదు బామ్మ, మీరు వెళ్ళండి. అన్ని బట్టలు నేనే ఉతికేస్తా. అవునా? థ్యాంక్ యూ సో మచ్. నేను కాలేజ్ సెకండ్ వచ్చిన విషయం కైలాష్ గారు జాగింగ్ నుంచి రాగానే చెప్పేయాలి. దీని అంతటికీ కారణం ఆయనే కాబట్టి ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హలో, యా. అమ్మ రాధిక, అమ్మ రాధిక. ఓకే సార్.
మామయ్య, ఆ ఫ్లవర్ బొకే ఏంటి? ఎవరో అబ్బాయి వచ్చి రాధికకి ఇవ్వమని నాకిచ్చి వెళ్ళాడలడు. ఎవరతను? ఎందుకిచ్చాడు? ఎందుకిచ్చాడో నాకేం తెలుసలడు. అబ్బాయి మాత్రం నీలాగే ఎర్రగా బుర్రగా భలే ఉన్నాడు. ఇదిగాలుడు, రాధికకి ఇవ్వు. ప్రియమైన రాధికకు ప్రేమతో. ప్లాన్ ప్రకారం నేను కొనుక్కొచ్చిన బొకేతో నీకు రాధికకి మధ్యన అగాధం సృష్టించబోతున్నానలుడు. రాధిక, రాధిక, రాధిక. రాధిక ఇష్టంగా బొకేని ముద్దు పెట్టుకుంది అంటే తనని బాగా ఇష్టపడేవారే ఇచ్చుండాలి. విషయం మీకు అప్పుడే తెలిసిపోయి బొకే గిఫ్ట్ ఇవ్వడానికి తెప్పించారా? థ్యాంక్ యూ కైలాష్ గారు. మన పథకం పారినట్టే. రాధిక బొకేకి ఎందుకు ముద్దు పెట్టిందో తెలియదు గాని అల్లుడిలో భార్య మీద అనుమానం మొదలైంది. నువ్వు సూపర్ నాన్న. ఇలాంటి ప్లాన్ ఏదో నువ్వు ముందే వేసుంటే ఈ పాటికి నాకు బావతో పెళ్లి కూడా అయిపోయేది. నన్నే చెంప మీద కొడుతుందా? బావలో మొదలైన అనుమానంతో రాధిక పని అవుట్. అనుమానం మొదలైందని అప్పుడే సంబరపడిపోకండి. ఇది సరిపోదు. ఆ అనుమానపు బీజాన్ని మహావృక్షంలా మార్చగలిగితేనే మనం విజయం సాధించినట్టు. ఏమంటున్నావు అలవేలి? అవునయ్యా, ఇలాంటి చిన్న విషయాలకే భార్య మీద అనుమానం పెంచుకోవడానికి కైలాష్ బాబు చిల్లర మనిషి కాదు. హుందాతనం ఉన్న మగాడు, భార్య మీద నమ్మకం ఉన్న మొగుడు. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అది కూడా నిజమేనమ్మా. దొరికిన ఈ అవకాశాన్ని మాత్రం మనం గట్టిగా ఉపయోగించుకుని మనకి అనుకూలంగా మార్చుకోవాలి. ప్రియా,
ప్రియా ప్రియా అన్నయ్య అలా అరిచాడంటే వదిన మళ్ళీ ఏదో చేసే ఉంటుందమ్మమ్మా. పద చూద్దాం పద. స్నానం చేశాక కూడా మీకు కోపం తగ్గలేదా శ్రీవారు? ఎందుకు అలా అరిచారు? నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తున్నదేంటి? బట్టలు ఉతికి ఆరేయమన్నారు. ఆ పని చేసేసి నా పని నేను చేసుకుంటున్నాను. ఓ ఆరేసావా? నెమ్మదిగా ఆరా తీయకుండా తడుచుకుని చచ్చేటట్టు ఆ అరుపులేమిట్రా? వదినా నువ్వు చాలా గ్రేట్. చాలా ఫాస్ట్ గా బట్టలన్నీ ఉతికేశావు. మరి ప్రియా అంటే ఏమనుకున్నావు? పదవే వెళ్దాం. ప్రియా ఆ? ఆ? మీ అన్నయ్యకి పెళ్ళయ్యాక బీపీ ఏమైనా పెరిగిందంటే అలా అరుస్తున్నాడు? సరే సరే చూద్దాం పదమ్మా. ఏమైంది శ్రీవారు? ఏమైందంటావేంటి? నా బట్టలేంటి ఒక్కటి కూడా లేదు. ఒకసారి గాల్లోకి చూడండి. ఎందుకు? చూడండి చూడండి చెప్తాను. ఏం చేస్తున్నావే? అలా చూపిస్తూ గాల్లో ఇలా ఇలా తిప్పుతున్నావు. పాత సినిమాలో గాల్లోకి చూడగానే ఇలా చక్రాలు తిరిగి తిరిగి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది కదా, అలా ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేస్తున్నాను బామ్మ. ఏడ్చినట్టే ఉంది. ప్రియా నీకేమైనా ఆటలుగా ఉందా? నా బట్టలు ఏవని అడుగుతుంటే ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేస్తున్నావేంటి? మీరేమన్నారు ఒకసారి గుర్తు చేసుకోండి. నా బట్టలన్నీ ఉతుకు. బట్టలన్నీ ఉతికి ఆరేయాలని నొక్కి మరీ చెప్పారు. అవును, అందుకే అన్ని ఉతికి ఆరేశాను. లాజిక్ ఏంటి లాజిక్? వేసుకోవడానికి బట్టలు లేకుండా అన్ని ఉతికి ఆరేయడం లాజికా? అయినా అన్నీ నువ్వే ఉతకమన్నావు కదరా, ఇప్పుడెందుకు కోపడుతున్నావు? అలా అడగండి బామ్మ. ఏయ్ నువ్వెక్కడ దొరికావు నా ప్రాణానికి? అన్ని ఉతకమని చెప్తే నా ఉద్దేశం విడిచిన బట్టల్ని ఉతకమని. విడిచిన అన్న పదం మీరు ఎక్కడ వాడలేదు. కావాలంటే మళ్ళీ చక్రాలు తిప్పుతాను, ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళండి. నువ్వు ఓవరాక్షన్ చేయకు. నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. నా బట్టలు ఆరబెట్టు. ఊరగాయ పెట్టడానికి 3 గంటలు పడుతుంది, బట్టలు ఆరేయడానికి 3 గంటలు పడుతుంది. మధ్యలో ఊరగాయ ఎందుకు వచ్చింది? ప్రాస బాగుందని వాడాను. ఓ ప్రియా నాకు ఇంపార్టెంట్ పనుంది, నేను బయటికి వెళ్ళాలి. నా బట్టలు దయచేసి ఆరబెట్టు. అబ్బో పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ మీరు. వెంటనే వెళ్ళకపోతే పనులన్నీ ఆగిపోతాయి అక్కడ. ఊరుకోండి శ్రీవారు, మీరు మీ వేళకోలు. కర్మరా బాబు. శ్రీవారు టెన్షన్ పడకండి, బయట ఎండ మండిపోతుంది, గంటల్లో బట్టలు ఆరిపోతాయి. నేను ఐరన్ చేసిస్తాను. ఈలోగా మీరు మంచి కాఫీ తాగుతారు గాని. పదండి బామ్మ, కాఫీ పెట్టి తీసుకొద్దాం. రా వెళ్దాం. వామ్మో, దేని టార్చర్ పెడదామని పెళ్లి చేసుకుంటే 2 రోజులకే వేగలేకపోతున్నాను. ఇదేంట్రా బాబు, ఇది నన్ను ఇలా రివర్స్లో ఆడేసుకుంటుంది. కైలాష్ గారేంటి నేను కాలేజ్ సెకండ్ వచ్చానని తెలిసి బొకే తెచ్చారే తప్ప చేతికి ఇవ్వలేదు. నా సక్సెస్కి పొంగిపోయేవారు, విష్ కూడా చేయకుండా సైలెంట్గా ఉన్నారు. ఇంకొద్దిసేపు అయితే నేనే వెళ్ళి ఆయనతో సంతోషాన్ని పంచుకుంటాను.
రాధిక ఇష్టంగా బొకేని ముద్దు పెట్టుకుంది అంటే తనని బాగా ఇష్టపడేవారే ఇచ్చుండాలి. మరి ఇది ఎవరు పంపారో చెప్పకుండా దాచింది అంటే దాని అర్థం ఏంటి? ఏమండి? రాధిక, కంగ్రాచులేషన్స్ Thank రాధిక. you. కంగ్రాట్స్. రాధిక, ఏంటి హడావిడి? నిన్నెందుకు విష్ చేస్తున్నారు? రాధిక కాలేజ్ సెకండ్ వచ్చిందండి. రాధిక చాలా గ్రేట్. క్లాసెస్ అటెండ్ అవ్వకుండానే కాలేజ్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. కంగ్రాట్స్ రాధిక. థ్యాంక్ యూ అత్తయ్య. మీ ఆశీర్వాదం వల్లే ఇదంతా. నన్ను ఆశీర్వదించండి. మనోవంచా ఫలసిద్ధిరస్తు. హాయ్ ప్రియా. జహాపన, అక్కకి చాలాసార్లు ఫోన్ చేశాను, తను తీయలేదు. అందుకే మీకు ఫోన్ చేశా. అక్క కాలేజ్ సెకండ్ వచ్చిందని బొకే పంపాను. వచ్చిందా? వచ్చింది ప్రియా. నువ్వు పంపావా? అవును, నేనే పంపాను. అక్కకు ఒకసారి ఫోన్ ఇస్తారా? విష్ చేస్తాను. ఒక్క నిమిషం. రాధిక, ప్రియా. హలో ప్రియా. అక్క, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ ప్రియా. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందక్క. ఈ న్యూస్ నాన్న వింటే చిన్న పిల్లల్లా ఎగిరి గంతిస్తారు. అన్నకి నేనే ఫోన్ చేసి చెప్తాను ప్రియా, నువ్వు చెప్పకు. సరే అక్క, ఉంటాను. బాయ్. అలాగే. రాధిక ఏంటో తెలిసి కూడా ఎందుకు కొద్దిసేపు నేను వేరుగా ఆలోచించాను? ఎందుకు అపార్థం చేసుకున్నాను? ఇదిగోండి. కంగ్రాచులేషన్స్ రాధిక. మీరిచ్చిన సపోర్ట్కి థ్యాంక్స్ అనే పదం చాలా చిన్నదవుతుంది. మీ వల్లే ఇదంతా. అమ్మ రాధిక, మీ ఫ్రెండ్స్ అందరికి స్వీట్స్ ఇవ్వు. అలాగే అత్తయ్య. రాధిక మీద అల్లుడికి అనుమానం కలిగిద్దామని నేను బొకే కొనుక్కొస్తే ప్లాన్ ఏంటి ఎలా రివర్స్ అయింది? కంగ్రాట్స్. కంగ్రాట్స్ అమ్మా. పిన్ని. సరే రాధిక, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. అమ్మా, వెళ్ళొస్తాను. అలాగే నాన్న. సరే రాధిక, మేము బయలుదేరుతాం. అలాగే. థ్యాంక్స్. బాయ్. బాయ్. అత్తయ్య, నేను కూడా వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. నువ్వెందుకమ్మా వెళ్ళడం? వంట మనిషి తీసుకురాలేదా? తను ఈరోజు రాలేదత్తయ్య. అది కాక నేను కాలేజ్ సెకండ్ వచ్చినందుకు కైలాష్ గారికి ఇష్టమైన వంటలన్నీ చేయాలి. నేనే వెళ్ళొస్తాను. నువ్వొక్కదానివే ఎందుకమ్మా వెళ్ళటం? తోడుగా మన మల్లీశ్వరిని తీసుకెళ్ళు. సరే అత్తయ్య. మల్లీశ్వరి, రాధికకి నువ్వు తోడుగా వెళ్ళు. అలాగే అత్తయ్య.
రాధిక గారు, రాధిక గారంటే మీరేనా? ప్రియా గారు మీకు ఈ బొకే పంపారు. సరే నేను వస్తానండి. ప్రియా బొకే పంపిన విషయం నాకు ఫోన్లో చెప్పలేదేంటి? ఎనీవే థ్యాంక్ యూ ప్రియా.